వైజాగ్ హిస్టరీని చూస్తే ఎంవీపీ కాలనీ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. 1978 నుంచి 1981 మధ్య అక్కడ ప్లాట్స్ కొన్ని వేల రూపాయలకి దొరికేవి. ఇప్పుడదే ప్లాట్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.3 లక్షల రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్కి చేరింది. కానీ ఇక్కడ చాలా మంది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు భోగాపురం గ్రోత్ అంటే ఎయిర్పోర్ట్ ఒకటే కాదు. ఎయిర్పోర్ట్ అనేది ఒక పార్ట్ మాత్రమే. నార్త్ ఆంధ్ర మొత్తం డెవలప్ అవుతున్న బిగ్గర్ గ్రోత్ స్టోరీలో భోగాపురం కీ లొకేషన్గా మారుతుంది. ఒకసారి ఆలోచించండి, కోస్టల్ క్యారిడార్ వస్తుంది, కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఐటీ మరియు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ సైడ్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, లార్జ్ డేటా సెంటర్స్, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కొత్త ఎంప్లాయ్మెంట్ ఈకోసిస్టమ్ క్రియేట్ అవుతుంది, 5 స్టార్ హోటల్స్, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతున్నాయి ఫ్యూచర్ డిమాండ్ని సపోర్ట్ చేయడానికి. ఇలా మల్టిపుల్ గ్రోత్ డ్రైవర్స్ ఒకేసారి ఒక రీజన్లో డెవలప్ అయితే ఆ ఏరియా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ వల్లనే భోగాపురం అందరికీ తెలిసింది, కానీ రియల్ గ్రోత్ మాత్రం ఎయిర్పోర్ట్ ఒక్కటి వల్ల కాదు, చుట్టూ డెవలప్ అవుతున్న కంప్లీట్ ఈకోసిస్టమ్ వల్ల. మీరు కూడా ఈ ఫాస్ట్ గ్రోయింగ్ రీజన్లో పార్ట్ అవ్వాలని అనుకుంటే రేడియన్ సిలికాన్ పార్క్ ఒక 100 ఏకర్ మెగా గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లాట్ సైజెస్ 167 నుంచి 600 చదరపు యార్డ్స్ వరకు అవైలబుల్. కాబట్టి డ్రీమ్ హోమ్ కోసమైనా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్